అగ్రరాజ్యం అమెరికా, ఐరోపా దేశాల మధ్య దశాబ్దాల నాటి బంధం ఇప్పుడు ఒక ద్వీపం విషయంలో ప్రమాదంలో పడింది. గ్రీన్లాండ్ ని కొనుగోలు చేస్తానన్న ట్రంప్ ప్రతిపాదనను ఐరోపా దేశాలు వ్యతిరేకించడంతో ఆగ్రహించిన ట్రంప్ ఏకంగా 10% అదనపు సుంకాలు విధిస్తామని బెదిరించారు. ఈ వ్యాఖ్యలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి బెదిరింపులు అస్సలు అంగీకరించబోమని, ఐరోపా దేశాల సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తామంతా ఒక్కటవుతామంటూ మాక్రాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్నాయి. అటు యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాతో కుదుర్చుకున్న కీలక వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు గ్రీన్లాండ్ కోసం అమెరికా, యూరోప్ ఎందుకు తలపడుతున్నాయి? ఈ టారిఫ్ వార్ ఎక్కడికి దారితీస్తుంది? ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య గ్రీన్లాండ్ అంశం చిలికి గాలివానలా మారుతోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో గ్రీన్లాండ్ వ్యవహారం మరోసారి ఉద్రిక్తతలకు తెరతీసింది. ఇటీవల ట్రంప్ చేసిన టారిఫ్ల బెదిరింపులు యూరప్ను ఒక్కసారిగా అప్రమత్తం చేశాయి. ఈ వ్యాఖ్యలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ గట్టి స్పందన ఇవ్వడంతో ఈ విషయం కేవలం ఆర్థిక ఒత్తిళ్లకే పరిమితం కాకుండా సార్వభౌమత్వం, భద్రత, అంతర్జాతీయ న్యాయ సూత్రాల దాకా విస్తరించింది. యూరప్ దేశాలన్నీ కలిసికట్టుగా స్పందిస్తాయని మాక్రాన్ స్పష్టం చేయడం ట్రంప్ వ్యాఖ్యలను తేలికగా తీసుకునే పరిస్థితి లేదని స్పష్టంగా సూచిస్తోంది. ట్రంప్ టారిఫ్ హెచ్చరికలను పూర్తిగా అంగీకరించలేమని మాక్రాన్ తేల్చి చెప్పారు. గ్రీన్లాండ్ అయినా, ఉక్రెయిన్ అయినా, ప్రపంచంలో ఎక్కడైనా సరే బెదిరింపులు, ఒత్తిళ్లతో దేశాల నిర్ణయాలను ప్రభావితం చేయలేరని ఆయన స్పష్టం చేశారు. యూరప్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, అవసరమైతే సమిష్టిగా సమాధానమిస్తుందని హెచ్చరించారు. ఇది కేవలం ఫ్రాన్స్ అభిప్రాయం కాదు, యూరప్ మొత్తం భావనగా మాక్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ యుద్ధం, నాటో భద్రత, రష్యా ప్రభావం వంటి అంశాలతో ఇప్పటికే యూరప్ సున్నిత దశలో ఉంది. ఈ తరుణంలో మరోసారి అమెరికా నుంచే ఒత్తిళ్లు రావడం యూరప్కు అసహనాన్ని కలిగిస్తోంది. ఎక్స్ వేదికగా స్పందించిన మాక్రాన్ ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఎలాంటి బెదిరింపులు తమని ప్రభావితం చేయలేవన్న మాక్రాన్, అది ఉక్రెయిన్ అయినా, గ్రీన్లాండ్ అయినా, మరే ప్రాంతమైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. టారిఫ్ల పేరుతో ఒత్తిడి తేవడం ఈ సందర్భంలో అసంబద్ధమని, వాటికి ఎలాంటి స్థానం లేదని మాక్రాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ శైలికి నేరుగా సవాల్ విసిరినట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ హెచ్చరికలు వాస్తవంగా అమల్లోకి వస్తే యూరప్ ఏకతాటిపై స్పందిస్తుందని మాక్రాన్ స్పష్టంగా చెప్పారు. టారిఫ్ బెదిరింపులు అంగీకారయోగ్యం కావని, అవి నిజంగా అమలయ్యే దశకు వస్తే యూరోపియన్ దేశాలని సమన్వయంతో తగిన సమాధానమిస్తాయని హెచ్చరించారు. యూరోపియన్ సార్వభౌమత్వాన్ని కాపాడడం తమ బాధ్యత అని మాక్రాన్ చెప్పడం ఈ వివాదం కేవలం వాణిజ్యపరమైనది కాదని, రాజకీయంగా కూడా చాలా లోతైనదని సూచిస్తోంది. దేశాల స్వతంత్రత, సార్వభౌమత్వమే ఫ్రాన్స్ విదేశాంగ విధానానికి మూల స్తంభమని ఆయన మరోసారి గుర్తు చేశారు. అదే సూత్రాల ఆధారంగానే ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచామని, భవిష్యత్తులో కూడా ఆ మద్దతు కొనసాగుతుందని చెప్పారు. ఇక గ్రీన్లాండ్లో డెన్మార్క్ నిర్వహించిన సైనిక విన్యాసాల్లో ఫ్రాన్స్ పాల్గొనడంపైన మాక్రాన్ స్పందించారు. ఆర్కిటిక్ ప్రాంత భద్రత, యూరప్ సరిహద్దుల భద్రత అత్యంత కీలకమని ఆయన అన్నారు. అందుకే గ్రీన్లాండ్లో జరిగిన విన్యాసాల్లో పాల్గొనాలని నిర్ణయించామని, ఆ నిర్ణయాన్ని తాము పూర్తిగా సమర్థించుకుంటున్నామని స్పష్టం చేశారు. ఆర్కిటిక్ ప్రాంతం ఇప్పుడు భౌగోళిక రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. వాతావరణ మార్పులతో కొత్త మార్గాలు తెరుచుకోవడం, ఖనిజ వనరుల ప్రాధాన్యం పెరగడం ఈ ప్రాంతాన్ని ప్రపంచ శక్తుల మధ్య పోటీ వేదికగా మార్చుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రీన్లాండ్పై వ్యాఖ్యలు చేయడం యూరప్ను మరింత అప్రమత్తం చేసింది. గ్రీన్లాండ్ డెన్మార్క్కు చెందిన అర్ధ స్వయం ప్రతిపత్తి ప్రాంతం. దాన్ని విక్రయించాలన్న ఆలోచనను డెన్మార్క్, గ్రీన్లాండ్ నేతలు ఇప్పటికే స్పష్టంగా తిరస్కరించారు. ప్రజల స్వేచ్ఛా నిర్ణయమే అత్యంత ముఖ్యమని, గ్రీన్లాండ్ భవిష్యత్తును అక్కడి ప్రజలే నిర్ణయించుకుంటారని వారు తేల్చి చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలతో డెన్మార్క్, గ్రీన్లాండ్లో నిరసనలు చెలరేగాయి. తాము అమ్ముడుపోయే వస్తువులు కాదు అన్న నినాదాలతో ప్రజలు రోడ్లపైకొచ్చారు. దీంతో గ్రీన్లాండ్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇదే సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రీన్లాండ్ విషయంలో తమను వ్యతిరేకిస్తున్న 8 యూరోప్ దేశాలపై
10% అదనపు సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంపై యూరోపియన్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. గత ఏడాది జూలైలో అమెరికా EU మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పంద ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు EU ప్రకటించింది. ఈ విషయాన్ని EU ఉపాధ్యక్షుడు సీగ్ ఫ్రైడ్ మురేసన్ ఎక్స్లో వెల్లడించారు. అమెరికా వస్తువులపై సుంకాలు లేకుండా ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉందని, కానీ తాజా పరిణామాల దృష్ట్యా ఆమోదం మరికొంతకాలం వేచి ఉండాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ సుంకాలపై EU అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇవి ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలను దెబ్బతీస్తాయని, పరిస్థితి ప్రమాదకరమైన స్థాయికి వెళ్లే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు. డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రజలకు EU పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తూ నాటో మిత్రదేశాల మధ్య తలెత్తిన విభేదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. డెన్మార్క్, అమెరికా మధ్య గత వారం ప్రారంభమైన ప్రక్రియను ఆధారం చేసుకుని ముందుకు సాగేందుకు EU కట్టుబడి ఉందని చెప్పారు. ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలను సుంకాలు దెబ్బతీస్తాయని, అవి ప్రమాదకరమైన దిశలో నెట్టే అవకాశం ఉందని ఉర్సులా వ్యాఖ్యానించారు. యూరప్ ఐక్యంగా సమన్వయంతో తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రతిపాదిత టారిఫ్లపై చర్చించేందుకు యూరోపియన్ యూనియన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం ద్వారా యూరప్ ఏ స్థాయిలో స్పందించబోతోందనే దానిపై ప్రపంచ దృష్టి సారిస్తోంది. ఆర్కిటిక్ రీజియన్లో రష్యా, చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవాలంటే అమెరికాకు గ్రీన్లాండ్ ఒక కీలక స్థావరం. దీంతో పాటు గ్రీన్లాండ్లో భారీగా ఖనిజ నిల్వలు, చమురు ఉన్నట్లు అంచనా. భవిష్యత్తు అవసరాల కోసం ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. మొత్తానికి గ్రీన్లాండ్ వివాదం ఇప్పుడు అమెరికా, ఐరోపా దేశాల మధ్య ఒక వాణిజ్య యుద్ధానికి దారితీస్తోంది. ఒకవైపు మెక్రాన్ నేతృత్వంలో ఐరోపా దేశాలు ఏకమవుతుంటే, మరోవైపు ట్రంప్ తన మొండి వైఖరిని వీడడం లేదు. గ్రీన్లాండ్ అంశం ఇప్పుడు యూరప్, అమెరికా సంబంధాలు, సార్వభౌమత్వం, అంతర్జాతీయ నియమాల భవిష్యత్తుపై జరుగుతున్న పెద్ద రాజకీయ పోరాటంగా మారింది. ఈ పోరాటంలో ఎవరు వెనక్కి తగ్గుతారు, ఎవరు దూకుడుగా ముందుకు వెళతారు అన్నది రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాల దిశను మార్చనుంది.